తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులు పడుతోన్న ఇబ్బందులపై బీజేపీ తీవ్రంగా విమర్శలు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఉన్నంతకాలం రైతులకు ఇదే గోస ఉందంటున్నారు బీజేపీ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. రైతులను పట్టించుకునే నాదుడే లేడన్నారు. అకాల వర్షాల వల్ల రైతులు ఎంతో నష్టపోతున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి వాళ్ళందరికీ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ తరపున రైతులకు భరోసాగా నిలుస్తామని చెబుతున్న ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డితో మా ప్రతినిధి చార్మి ఫేస్ టు ఫేస్ చూద్దాం. ప్రస్తుతం తెలంగాణలో రైతుల కోసం అంతా ఇంత కాదు, అసలు కొనేవారు లేరు. మరి దీనికి సంబంధించి అటు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఇంత వైఫల్యం చేస్తుంది? అసలు ఒక్క దగ్గర కూడా అసలు ఒక్కటి కూడా 1% కూడా అటు రైతులకి కరెక్ట్గా ఏమీ చేయట్లేదు. దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్, రైతులకి సంబంధించి అంటే గవర్నమెంట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇలానే ఉంది. అసలు కొనే నాదుడే లేదు. కొంటాము అని చెప్తారు, మళ్ళీ కొనకుండా వెళ్ళిపోతారు. దానికి సంబంధించి ఏం చెప్తారు? కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతుల పాలిట శాపం. అంటే ఈరోజు రైతు 3 నెలలు పంట పండించి 2 నెలలు రోడ్ల మీద పడుకునే పరిస్థితి వచ్చిందంటే ఇది దుర్మార్గమైన రైతు వ్యతిరేక ప్రభుత్వం, పరిపాలన దక్షత లేని ప్రభుత్వం, అవినీతిలో మునిగి తేలాడుతున్న మంత్రులు. కాబట్టి అసలు రైతు పరిస్థితి ఈరోజు అగమ్య గోచరం. అంటే చివరికి తాను పండించిన పంటని కల్లాలలో తగలబెట్టుకునే పరిస్థితికి వచ్చిందంటే ఇది తెలంగాణ వ్యాప్తంగా రైతులు ఎప్పటికి వదలరు మిమ్మల్ని. మీరు అనుకుంటున్నారు మోసకారి చర్యల వల్ల రైతులను మరిపిస్తామని. రైతు గుండె మండి కన్నీరు భూమికి ఇంకిన రోజు మీకు మంచిది కాదు. అది ఇప్పటికైనా సరే ఎన్ని రకాలుగా మోసం చేస్తారు రైతుల్ని. తరుగు అనుకుంటా, తాళనుకుంటా, తేమ శాతం అనుకుంటా, క్వింటాలకు 12 కిలోలు కొట్టేసుకుంటా. మళ్ళీ ఇప్పటి వరకు రైతుకి ఇప్పుడేంటి, పెట్టుబడి సాయం కావాలి. ఈ పంట అమ్ముతేనే కదా పెట్టుబడి సాయము, పిల్లల చదువులకు లేకపోతే కుటుంబ ఖర్చులకు. నువ్వు ఇప్పటికే ఇంకా ప్రొక్యూర్మెంట్ లేకపోతే ఇప్పుడు సమీక్షలు చేసుకుంటా గన్ని బ్యాగులు తెండి, లారీలు తెండి, లేబర్లు తెండి అంటే దీన్ని బట్టి తెలంగాణ రైతాంగం కూడా మీరు ఆలోచించుకోవాలా. ఇది ఒక చాతగాని చావలేని దద్దమ్మల ప్రభుత్వము. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నొద్దులు రైతుల కన్నీళ్ళు ఉంటూనే ఉంటాయి. కాబట్టి ఈరోజు కూడా చెప్తున్నాము మేము, రైతులకు ఏదైతే మీరు ఈ తాళ్ళు కానీ, తేమ శాతం కానీ, తరుగు శాతం కానీ వెంటనే ప్రభుత్వమే భరించాలా. ఆ 10% 10 కిలోలు అయితే కొట్టేస్తున్నారు. వెంటనే యుద్ధ ప్రతిపాదికన మంత్రులందరూ ఈ కబ్జాలు, కమిషన్లు, కరప్షన్ పక్కన పెట్టి, ఢిల్లీ ఫ్లైట్లకు టూర్లు పక్కన పెట్టి ఒక యుద్ధ ప్రతిపాదికన ఉన్న గవర్నమెంట్ ప్రభుత్వ యంత్రాంగాన్నంతా ఒక అలర్ట్ చేసి ఎక్కడిదక్కడ 24 గంటలు రైతు కల్లాలకెళ్ళి ఆ వడ్లు కొనుగోలు చేసి మీరు ఇమ్మీడియట్లీ రైతుకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పటికీ అంటే 100% 24% మాత్రమే కొనుగోలు చేసినట్టుగా మనకైతే వార్తలు వస్తున్నాయి. మరి ఇంకా 80% అది కూడా ఎప్పుడు తీసుకుంటారు ఏంటని అడిగితే ఇప్పుడు కాంగ్రెస్ సైడ్ నుంచి ఎలాంటి సమాధానం మరి దాని గురించి? ఇప్పటికే రైతులు కల్లాలలో బాస్తున్నారు. గౌరయ్య లాంటి వాళ్ళు కళ్ళల్లో ఒక రకంగా ఎండవేడికి ఆ రకరకాల ఇబ్బందులతో చాలా రోజుల వల్ల ఈరోజు సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఇంకా మీరు ఇంకా అకాల వర్షాలతో సగం నష్టమయ్యారు. ఇంకా భవిష్యత్తులో మళ్ళీ వర్షాలు పడ్డాయనుకో పడతాయి అంటున్నారు. పడితే మళ్ళీ ఉన్న వాటిలు కూడా సర్వనాశనం అవుతాయి. ఇప్పటికే రైతుల కన్నీళ్ళు కల్లాలల్లా ఏరులై పారుతుంది. మొత్తం ప్రభుత్వం విఫలమైంది. వెంటనే ఏదైనా సరే రైతులకు న్యాయం చేయాలని ప్రధాన డిమాండ్ భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు, ఎంపీలు కూడా మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రజల కల్లాలకెళ్ళి అక్కడనే కార్యాచరణ చేస్తాం. మర్యాద కొద్దిగా రైతులకు వెంటనే మీరు వడ్లు కొనుగోలు ఇమ్మీడియట్ ప్రతి గింజ కొనకపోతే రైతులను సమాయుతం చేసి ప్రజా ఉద్యమం చేసి ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తాం. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇప్పుడు సోమవారం రోజు మనకి రైతు ఘోష బీజేపీ భరోసా అంటూ ఒక కార్యక్రమాన్ని అయితే అటు స్టార్ట్ చేయబోతున్నారు. ఆ కార్యక్రమానికి సంబంధించి రేపు కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఖచ్చితంగా అటు రైతులకి ఎప్పుడైనా ఘోషనే ఉందని ప్రస్తుతం అయితే పైడి రాకేష్ రెడ్డి గారు చెప్పుకొస్తున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో రిపోర్టర్ చార్మి, బిగ్ టీవీ హైదరాబాద్.